నెల్లూరు జిల్లా మహాసభ భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం మహాసభ కార్యక్రమం మాగుంట లేవు ఆంధ్ర బ్యాంకు ప్రక్కన చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు మహాసభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ 27వ తేదీ మదనపల్లిలో రాష్ట్ర ఇస్కాప్ మహాసభ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా నెల్లూరులో ఇస్కాప్ మహాసభ నిర్వహించామని, ఇటీవల ఉగాది పురస్కారాలు ఇస్కాప్లో భాగంగా కొంతమందికి సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని మీడియా ద్వారా జిల్లా అధ్యక్షుడు ఎస్వి రమేష్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వి రామచంద్రమూర్తి, నర్ర శ్రీధర్, డాక్టర్ పెరుగు రామకృష్ణ, డిఎస్ రాజు, పి వేణుగోపాల్, కె దయాశంకర్, శ్రీ ఆచార్య మడపూషి, సంపత్ కుమార్, టేకుమల్ల వెంకట, దానం అంకయ్య, ఈతకోట సుబ్బారావు, వేములపాటి మాధవరావు తదితరులు పాల్గొని ఇస్కాప్ మహాసభ అనంతరం ఉగాది పురస్కార గ్రహీతలకు సత్కారం నిర్వహించడం జరిగింది. అనంతరం అధ్యక్షుడు ఎస్వి రమేష్ బాబు రామచంద్రమూర్తి మీడియాతో మాట్లాడారు. అట్టే ఉండండి. అట్టే ఉండాలి మేడం, ఇవ్వండి. అట్టే పట్టుకోండి, అట్టే ఉండాలి. ఇప్పుడు ఈ చెన్నై హాస్పిటల్ సెంటర్లో శ్రీధర్ గారు వారిని మేము ఆత్మీయతో ఈరోజు ఫ్రెండ్షిప్ ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉండాలని వారి సహకారం ఉండాలని వారు కలిసిమెలిసి ఆ సహకారం ఆయన కూడా సన్మానం చేయదలుచుకున్నాం. వారిని స్వీకరించాల్సిందిగా కూడా పంపించాలి. గుర్తింపు కలిగిందంటే పత్రికాపరంగా వారు మాకు చూపించినటువంటి ఆధారాలను చాలా గొప్పగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నరసింహారెడ్డి గారు ప్రముఖ విశ్లేషకులు వారు కూడా ఉన్నారు. అదేవిధంగా గోవిందరాజు సుభద్రాజు గారు తెలుసు తరఫున వారు వచ్చినారు. అదేవిధంగా మాడపూసి సంపత్ కుమార్ గారు, మాడపూసి శశిభూషణ్ గారు వాళ్ళ బంధువాన్ని పొందాను. ఎందుకంటే ఒకసారి మేము మాడపూసి శశిభూషణ్ గారు ఒక ప్రోగ్రాం జరగడం జరిగింది. నన్ను పరిచయం చేసిన తర్వాత ఎక్కడైనా ఎప్పుడైనా ప్రశ్నించే విధానాన్ని అలవర్చుకోవాలి అని ఆయన చెప్పడం జరిగింది. ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా వాళ్ళ చెప్పింది వినడమే కానీ అది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, అది అలా ఎలా జరిగింది అనేది ప్రశ్నించడం అనేది తెలియకుండా ఉంది. అప్పటిదాకా వారి మాటల ద్వారా మాకు ఆ రోజు దర్శించడం అనేది తెలుసుకోగలిగాము. మరి ఈ భారత సాంస్కృతిక సహకార సంఘం ఇస్కాప్ అంటే నేను రాత్రి శ్రీరామమూర్తి గారు చెప్పిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది. 1941లో ఫ్రెండ్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ పేరుతో మహాత్మా గాంధీ, నెహ్రూ, సరోజినీ నాయుడు, ఇతర నాయకుల సహకారంతో ఈ యొక్క సంస్థ ప్రారంభించబడిందని మనకు తెలుస్తుంది. అదేవిధంగా 1952లో ఇండో సోవియట్ సాంస్కృతిక సంఘంగా ఇది రూపాంతరం చెంది
కొన్ని 2-3 విషయాలు మీకు చెప్పి అమ్మా పట్టి వాళ్ళమే అవకాశం. అంటే ఈ సంస్థ ఒక పర్సన్కి సంబంధించింది కాదు, అంటే స్వార్థపూరితంగా ఏదో యాక్టివిటీస్ చేసేటువంటి సంస్థ కాదు. ఈ నగరంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎవరైతే ప్రముఖులు ఉంటారో వారిని తెచ్చుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను 10 మందికి తెలియజెప్పి ఇట్లాగే పలువురిని ప్రేరేపించేదానికి మంచి ఉద్దేశాలతో, మంచి మోటార్తో నడుస్తున్నటువంటి ప్రఖ్యాత సంస్థ. ఆ సంస్థకి మనం అందరం పనిచేయడం మాకు ఎంతో గర్వకారణం ఉంది. దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర మహాసభలు 26-27 తేదీలో మదనపల్లిలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ జిల్లా మహాసభల నుంచి నేటికి తీసుకెళ్ళి అక్కడ కూడా సబ్మిట్ చేస్తాం. ఈ సంస్థని బలోపేతం చేసి తద్వారా స్నేహ సంబంధాలను పెంపొందించి తద్వారా దేశాలకు మధ్య శాంతి సంబంధాలను పెంచి యుద్ధాలని నివారించేదానికి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రచురింపజేసి అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకునే దానికి మేము కార్యక్రమం నిర్వహించవచ్చాను. ఇది చక్కగా అందరూ కూడా రావడం జరిగింది, అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నెల్లూరు జిల్లా ఇస్కోప్ మహాసభ ఇక్కడ నెల్లూరులో జరుపుకుంటున్నాం. ఈ నెల 26-27 తేదీ మదనపల్లిలో రాష్ట్ర ఇస్కోప్ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా నెల్లూరులో కూడా ఇస్కోప్ మహాసభ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మహాసభలో ఇటీవల మన ఉగాది పురస్కారం అందుకున్నటువంటి ఒక 4 వ్యక్తులకి ఇస్కోప్ తరఫున వారికి సత్కారం కూడా చేస్తున్నాం. ముఖ్యంగా ఇస్కోప్ అనేది స్నేహ సంబంధాలు మనుషుల మధ్య, దేశాల మధ్య, గ్రామాల మధ్య బాగుంటే ఆ సొసైటీ బాగుంటుంది అనేది ముఖ్య ఉద్దేశం. ఆ విధంగానే గత 80 సంవత్సరాలుగా ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా ఇస్కోప్ పనిచేస్తూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా బలమైన ఫ్రెండ్షిప్ మూమెంట్ని ఇస్కోప్ కలిగి ఉంది. త్వరలో జాతీయ స్థాయిలో కూడా మహాసభలు నిర్వహించబోతున్నాం. చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇస్కఫ్ అనేది 85 సంవత్సరాల నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్. దీనిలో నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ జిల్లా మహాసభలు నిర్వహించదలిచి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చెన్నై హాస్పిటల్ సర్వీసెస్లో ఈరోజు గవర్నమెంట్ ద్వారా అవార్డ్స్ తీసుకున్న వ్యక్తులు కూడా సన్మానించడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.